సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారంలో ఎవరు గెలిచారు అనే విషయాన్ని మాట్లాడుకుంటే ఏం జరిగింది, తిరుమల లడ్డు కల్తీ అయ్యింది అనే ఆ విషయం అసలు యాక్చువల్గా తిరుమల గురించి ఎవరు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా ఒకసారి అర్థం చేసుకుంటే వాళ్ళు పాస్ చేయాల్సిన ఎలిగేషన్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో పిచ్చి పిచ్చి వాళ్ళందరికీ కాంట్రాక్టర్లు ఇచ్చారు అండ్ మంచిగా మేము ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రెగ్యులర్ కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరెవరెవరికో లబ్ధిదారులకు ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు ఆ కాంట్రాక్ట్లు అంటే వాళ్ళు తక్కువకు వస్తున్నారని వీళ్ళు కూడా అందులో ఏదో మిగిల్చుకుందామని ట్రై చేశారన్నట్టుగా ఒక ఆరోపణ. ఈ ఆరోపణలో భాగంగా అన్ని కల్తీలు ఏకమయ్యి తిరుమల లడ్డు విషయం బయటకు వచ్చింది, కల్తీ నెయ్యి కూడా వచ్చింది అని. సో కల్తీ నెయ్యి ద్వారా తిరుమల లడ్డు అపవిత్రం అయిపోయింది అనే విషయాన్ని భక్తులు కొంచెం గడంగా నమ్మినప్పుడు ఇప్పుడు భక్తులు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయే క్షణం వచ్చింది. ఆ టైంలో మనం ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా అదే చెప్పారు, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏమని? ఆ వివాదం పెద్దగా అవ్వకుండా, అందరు ఎమోషన్స్ పెద్దగా అవ్వక ముందే పలానా వాళ్ళు కల్తీ చేశారని వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసో లేకపోతే వాళ్ళకి ఏదైనా శిక్ష వేసో సంథింగ్, ఇదేదో ఆ కాంట్రాక్ట్ రద్దు చేశామండి, మళ్ళీ కొత్త వాళ్ళకి పాత వాళ్ళకే ఇచ్చాము లేదా ఇంకో ఎవరికో ఇచ్చాము, ఇక మీదట కొండ మీద అంత బాగానే ఉంటుంది, టెన్షన్ తీసుకోకండి అంటే అయిపోయేది అక్కడికి. పవన్ కళ్యాణ్ దాన్ని లడ్డూని జిడ్డులా తగులుకొని ఎప్పుడైతే నెత్తిరేసుకున్నాడో, దీన్ని నేను ప్రక్షాళన చేస్తా అని చెప్పి దీక్ష చేశాడో, ఎప్పుడైతే గుడిమెట్లు కింది నుంచి మీదికి మీద నుంచి కిందికి కడుక్కుంటూ వెళ్ళాడో అప్పుడు స్టార్ట్ అయింది అసలు రచ్చ. అందరికీ తెలిసిపోయింది ఎందుకు ఈయన ఇంత ఆవేశపడుతున్నాడు అంటే లడ్డుకి ఏదో అయ్యిందంట అనే పెద్ద బరువు పడింది అందరిపైన. సో ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది అంటే నిన్న కాక మొన్న నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వాళ్ళ మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఇంచుమించు 1 ఇయర్ కావస్తుంది. అంటే వాళ్ళు కలిసి తిరుమలకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేనేమన్నాను అంటే ఏమైనా తీసుకొస్తావా లడ్డు, ఏమైనా కావాలా అని అడిగితే లడ్డు తీసుకురమ్మని చెప్పా. మేమే తీసుకోలేదు లడ్డు, నీకేం తెమ్మంటావు అన్నాడు. ఎందుకు అని అడిగితే వాళ్ళ ఆవిడ చెప్పిందంటే వద్దు అని. మరి వాళ్ళకి టికెట్ మీద వచ్చే లడ్డూలు ఉంటాయి కదా, అవేం చేశారు అంటే అక్కడున్న యాచకులు ఉంటారు కదా, 6గురికి 2 లడ్డు, ఒక్కొక్క లడ్డు 2 ముక్కలు చేసి అలా పనిచేసి వచ్చేసారు, తినండి మీరు సంతోషంగా అని. ఎలాంటి పరిస్థితికి వచ్చింది చూడు. లడ్డమ్ముడు పోట్ల తిరుమలలో ఇప్పుడు ఒక పెద్ద అది వ్యాపారమే కానివ్వండి, ఒక పెద్ద నమ్మకమే కానివ్వండి, ఒక పెద్ద ఎమోషన్ కానివ్వండి, బ్రేక్ అయిపోయింది. వ్యాపారం గురించే మాట్లాడుకుందాం. తిరుమలకి ఇప్పుడు లడ్డు శనగపిండి సప్లై చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, నెయ్యి సప్లై చేసే వాళ్ళు ఉంటారు, నూనె సప్లై చేసే వాళ్ళు ఉంటారు, అలాగే ఆ తయారీలో ఉపయోగించేటువంటి డ్రై ఫ్రూట్స్, షుగర్, ఈ సప్లయర్స్ కొంతమంది ఉంటారు, అండ్ లడ్డు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు చాలామంది, అండ్ నెక్స్ట్ ఆ కౌంటర్లు కూడా బీభత్సంగా కిక్కిరిసిపోయి ఉంటే దాంట్లో స్టాఫ్ కూడా అంతకు మించి ఉంటారు. ఇప్పుడు గతంలో రోజుకు ఫర్ ఎగ్జాంపుల్ 100 లడ్డూలు అమ్ముడుపోయేవి అనుకుందాం. ఇప్పుడు గతంలో రోజుకు 1,00,000 లడ్డూలు అమ్ముడుపోయాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు 10 లడ్డూలు కూడా అమ్ముడుపోవట్ల, అంటే 100 కూడా అమ్ముడుపోవట్ల. ఎట్లా ఉంది పరిస్థితి చూడు. అంటే ఇప్పుడు అదంతా బ్రేక్ అయిపోయినట్టే. అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఖాళీ కూర్చుంటున్నారు. ఏం చేద్దామంటే లడ్డూలు ఏవి తయారు చేయడానికి ఉపయోగం ఏంటి? మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి, అలాగే ఉంటున్నాయి. మళ్ళీ పాడైపోయిన లడ్డూలు పడేయలేము, అది ప్రసాదం, దేవుడు ప్రసాదం, అది నిత్యం రొటేట్ అవ్వాలి. మీకు సెంటిమెంట్ ఉంది తెలుసా? ఇప్పుడు చాలా గుళ్ళల్లో ప్రసాదం మిగిలిపోతే ఎవరైనా సరే ఫుడ్ అనేది పాయిజన్ అవుతుంది కాబట్టి పడేస్తారు, బట్ తిరుమలలో అసలు పాడవదు. వై? బికాజ్ పోతానే ఉంటాయి, రొటేట్ అవుతానే ఉంటాయి. ఆ లడ్డూలు అయిపోయే టైంకి మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది, మళ్ళీ పంచుతానే ఉంటారు. అసలు 24/7 365 డేస్ ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉండేది, ఎప్పుడు స్టాక్ మిగిలేది కాదు. అట్లాంటి టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ టైము మొత్తం కుండల గుట్టల స్టాక్ అలా మిగిలిపోయింది, అండ్ చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే అసలు ఎవరికీ తెలియని ఒక విషయాన్ని అందరికీ తెలిసేలా చేసి భయపెట్టి కూర్చుంటాడు. అంత అవసరం ఏముంది? ఇంత విధ్వంసం జరుగుద్దనే కదా ముందు ప్రకాష్ రాజు గారు ఆగుబాబు 30వ తారీఖు నేను వస్తాను, ఇప్పుడు నేను కలవలేక పరిస్థితి నా వల్ల అవ్వట్లేదు అన్నా కూడా నువ్వు వచ్చేసరికి నేను చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తాలే, వచ్చాక చూద్దు అన్నట్టుగా కూర్చొని మొత్తం చేసేసాడు. ఆ తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇంకా ఏం చేసిన పరిస్థితి ఏముంది? ఇప్పుడు తిరుమలలో లడ్డు
అనేది ఒకప్పుడు తిరుమలలో లడ్డు ఉండేదట, ప్రసాదంగా భావించే వాళ్ళట, బాగా తినేవారంట అనే పరిస్థితికి నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లారు. కొన్ని తరతరాల నుంచి, ఏళ్ళ నుంచి వచ్చినటువంటి అమూల్యమైన ప్రసాదం తిరుమల లడ్డు. ఆ, దానికి కూడా బ్రేక్ వేయగలిగిన వాక్చాతుర్యం అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఇంత అంటే మనం నోటికి మైక్ ఇస్తే విధ్వంసం, మైక్ పెడితే విధ్వంసం. ఇప్పుడు తిరుమలలో లడ్డు కూడా పోయింది. ఇంకెన్నెన్ని విధ్వంసాలు చూడాల్సి వస్తుందో ఫ్యూచర్లో అది చెప్పలేము. అండ్ సరే, ఇప్పుడైతే మాత్రం జనాలు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లలో తిరుమల ప్రసాదం ఎలా తయారు చేయాలో చూసుకొని, ఉన్నాయి కొన్ని వెబ్సైట్స్, ఐ మీన్ కొంతమంది యూట్యూబర్లు పవిత్రంగా ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తే వాళ్ళ ఇంట్లో నుంచి తీసినటువంటి నెయ్యితో పవిత్రంగా లడ్డూని తయారు చేసుకొని తలా ఇంత. ఇంకొకటి, తిరుమల లడ్డుకి మామూలు లడ్డూలకు ఉన్న తేడా అదే. స్వీట్ షాప్ లడ్డూలు అయితే ఓ 2 ఇవా ఇంకో 2 ఇవా అని అడిగి లొట్లేసుకొని తింటారు. తిరుమల లడ్డు ఎవరికైనా సరే నువ్వు ఒక లడ్డు ఇవ్వు, ఒక ముద్ద తిని ఆ నలుగురికి కూడా అందరికీ పంచారా అని అడుగుతారు. ఇది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. అండ్ మిగతా లడ్డూలో చేతులు మూతులు నాకుంటూ తినేస్తారు. దీన్ని అలా చేయరు. చెప్పులు ఇప్పేసి ఆ రోజు నిజంగా స్నానం చేసి పవిత్రంగా కళ్ళకద్దుకొని ఇంతే తింటారు. జస్ట్ 4 మెతుకులు అంతే. సంతోషం వాళ్ళకి, అమ్మయ్య ఏదో తిన్నాం, ఒళ్ళంత పవిత్రమైపోయింది, బాడీ డిటాక్స్ అయినంత సంతోషం. అట్లా ఉండే ఎమోషన్ లడ్డు అది. దానికి కూడా ఇప్పుడు ఇంకా ఎవరూ కొనకుండా చేయగలిగిన చరిత్ర. అసలు దీన్ని ఏం మాట్లాడుకున్నా తక్కువే. ఏదేమైనప్పటికీ అందరు ఇళ్లలో తయారు చేసుకొని ఇదే శ్రీవారి లడ్డు లాగా దాన్ని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యి ఎమోషనల్గా తింటున్నారు. బట్ ఎంత కాదనుకున్నా తిరుమల కొండ మీద దొరికే లడ్డు లడ్డే. ఎందుకో ఆ కల్తీనే ఈ వివాదం బయటకు వచ్చి ఏదో చేశారు కానీ, సరే అదేదో దాన్ని ఇంకోలాగా కూడా చేయొచ్చు. కానీ మనం చేసిన దానికి ఏంటంటే ప్రక్షాళన చేస్తా అని మొత్తం ఆ లడ్డు కౌంటర్లనే ప్రక్షాళన చేసి ఖాళీ చేయించిన ఘనత